ఓజీ ఈ ఒక్క పేరు చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ మొదలవ్వడానికి. దాదాపు 3 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్పాయిలర్స్ లేకుండా కథేంటో సింపుల్ గా చూద్దాం. 1990 నాటి ముంబై మాఫియా. అప్పట్లో ఆ నగరాన్ని తన కనుసైగతో శాసించి కొన్ని కారణాల వల్ల ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీర మనందరికీ తెలిసిన ఓజీ. 10 ఏళ్ల తర్వాత తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్లకు శత్రువుల నుండి ఒక పెద్ద ముప్పు ఎదురవుతుంది. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ మళ్లీ ముంబైలో అడుగు పెట్టాల్సి వస్తుంది. తిరిగొచ్చాక ఏం జరిగింది? తన వాళ్లను కాపాడుకోవడానికి శత్రువుల అంతు ఎలా చూశాడు? ఇదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఇక సినిమాకు ప్లస్ అయిన అంశాలేంటో చూద్దాం. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కోరుకున్న వింటేజ్, పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లుక్ లో ఆయన అద్భుతంగా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, స్వాగ్ సినిమాకు ప్రాణం పోసాయి. ముఖ్యంగా దర్శకుడు సుజీత్ ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ను ఎంత స్టైలిష్ గా, పవర్ఫుల్ గా చూపించాలో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక క్లాసీ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దర్శకుడు సుజీత్ ప్రతి 10 నిమిషాలకు ఒక హై ఇచ్చేలా సీన్లను రాసుకున్నాడు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ వంటివి థియేటర్లను దద్దరిల్లేలా చేశాయి. ఈ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ కు, యాక్షన్ కొరియోగ్రఫీ తోడై ఫ్యాన్స్ కు గూస్బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది. ఒక సాధారణ సీన్ కూడా తన బీజీఎంతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి యాక్షన్ సీన్స్ మరియు హీరో ఎలివేషన్స్ కు అదనపు బూస్ట్ ఇచ్చాడు. అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్టు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో ఇలాంటి రొటీన్ కథలు చాలానే వచ్చాయి. కథలో కొత్తదనం లేకపోవడం ఒక మైనస్. సుజీత్ ఎలివేషన్స్ మీద పెట్టినంత శ్రద్ధ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనం నెమ్మదించింది. దర్శకుడు సుజీత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టడంతో పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ కొన్ని చోట్ల బలహీనపడింది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య వయస్సు తేడా తెరపై స్పష్టంగా కనిపించిందని, వారి జంట బాగాలేదని కొందరు అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలంగా అదరగొట్టినా ఆయన పాత్రను ఇంకా బలంగా రాసి ఉండాల్సిందే. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ వంటి మంచి నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.